దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరీ తల్లి దైవమందస్వామి కార్యక్రమానికి ప్రేమగా ఆహ్వానిస్తూ ఇప్పటివరకు మనం ధ్యానించుకున్న అంశంలో మరీ తల్లికి దేవుడు రక్షణ చరిత్రలు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మరొకసారి మననం చేసుకుంటూ కల్వరిగిరి మీద ఆమె పొందినటువంటి ఆఖరి పురుటినొప్పులు కఠోరమైన పురుటినొప్పుల యొక్క వృత్తాంతాన్ని మనం విన్నాం. దర్శనా గ్రంథంలో దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆ ప్రాధాన్యతలో సూర్యుడే ఆమె వస్త్రాలుగా, చంద్రుడు ఆమె పాదపీటగా, 12 నక్షత్రాలు కలిగిన కిరీటాన్ని ఆమె తన శిరస్సున అలంకరించుకున్నటువంటి వృత్తాంతాన్ని మనం వింటూ ఉన్నాం. సూర్యుడే ఆమె వస్త్రాలు, ఇది చాలామంది ఏమంటారంటే అది ఎలా సాధ్యపడుతుంది, సూర్యుడిని ఏ విధంగా దేవుడు ఆమె వస్త్రాలుగా మలుస్తూ ఉన్నాడు అనేటువంటిది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సూర్య చంద్రాదులు అనేవి భగవంతుని యొక్క కనుసన్నలో నడిచేటువంటి ఒక గ్రహాలు, సృష్టిలో భాగం అనేది మనం జోషువా గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. జోషువా గ్రంథానికంటే ఒకసారి మనం సైన్స్కి బైబిల్కి సంబంధం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, నాసా శాస్త్రజ్ఞులు ఈ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం సూర్యుడి యొక్క గమనాన్ని వాళ్ళు పరీక్ష చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడి యొక్క గమనంలో ఒక రోజు ఆలస్యంగా కనపడుతుందంట. మళ్ళీ కంప్యూటర్లు వెతికితే ఆ సమయం వచ్చేటప్పటికి కంప్యూటర్లో రెడ్ మార్కును చూపించి కొయ్యమంటున్నాయి అంట. ఎందుకంటే 24 గంటల సమయం సూర్యుడి యొక్క గమనంలో లోపిస్తూ ఉన్నది, ఆలస్యంగా ఉన్నది. మరి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తలబద్దలు ఉట్టుకున్నప్పుడు చాలా కాలం ఆలోచిస్తే దానికి సమాధానం బైబిల్లో దొరికిందంట. ఆ సమాధానం ఎక్కడుందంటే మనకి జోషువా గ్రంథంలో కనపడుతూ ఉన్నది. జోషువా గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, అమోరీయులతో జోషువా యుద్ధం చేసేటప్పుడు ఒక్కరోజులో అమోరీయుల్ని జయించాలి. ఆ ఒక్కరోజులో జయించడం సాధ్యం కానప్పుడు దేవుడిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు సూర్యుని ఆజ్ఞాపించు, సూర్యచంద్రులను ఆజ్ఞాపించు, వాళ్ళు ఆగిపోతారు. అప్పుడు పొద్దుగోకున్నప్పుడు ఆ ఒక్క రోజులో నువ్వు అమోరీయుల్ని జయించడానికి అవకాశం ఉంది అనేటువంటిది దేవుడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు జోషువా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే జోషువా చెప్తున్నాడు, సూర్యుడా నువ్వు గిబ్యోను పట్టణం మీద నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోను లోయలు మీద ఆగమని చెప్తూ ఉన్నాడు. సూర్యుడిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు జోషువా, గిబ్యోను పట్టణం మీద ఆగిపోమంటున్నాడు. సూర్యుడు మరి చంద్రుడి సంగతి ఏంటి? ఎందుకంటే సూర్యుడు ఆగిపోతే చంద్రుడు మళ్ళీ కదలకుండా ఉంటేనే ఋతువులు కాలాలు అనేవి సక్రమంగా ఉంటాయి. చంద్రుడు తన గమనాన్ని కొనసాగించాడు అనుకోండి, ఋతువుల్లో తేడా వచ్చేస్తుంది, గమనంలో తేడా వచ్చేస్తుంది. అందుకనే చంద్రుడిని కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి సూర్యచంద్రాదులు జోషువా మాట ప్రకారం ఆగిపోయే ఆ సమయం ఎంతంటే 23 గంటల 20 నిమిషాల కాలం. మరి ఒక్క రోజు అంటే 24 గంటలు ఉండాలి కదా, మిగతా 40 నిమిషాలు ఎక్కడుంది అంటే మనకి రాజులు 2వ గ్రంథంలో కనపడుతూ ఉన్నది. హిజ్కియా రాజు జబ్బు పడినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను ఆయన దగ్గర పంపిస్తూ ఉన్నాడు. నువ్వు కోలుకుంటావు, దేవుడు నువ్వు కోలుకుంటావు అని చెప్పడానికి గుర్తుగా దేవుడు నీకు సూచన ఇవ్వబోతూ ఉన్నాడు. ఏం సూచన కావాలి నీకు అని హిజ్కియా రాజుని దేవుడు అడిగినప్పుడు, యెషయా ప్రవక్త అడిగినప్పుడు ఆయన ఏ సూచన కోరుకోవాలో చెప్పలేకపోతూ ఉన్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు, సూర్యుడి యొక్క గమనంలో మార్పు తీసుకురామంటావా అంటే, మార్పు తీసుకురాని సూర్యుడు ముందుకు నడిపించమంటావా, ఒక 10 డిగ్రీలు ముందుకు నడిపించమంటావా అని యెషయా ప్రవక్త అడుగుతున్నాడు. అప్పుడు రాజు ఏం చెప్తున్నాడు అంటే, హిజ్కియా రాజు, సూర్యుడు ముందుకే నడుస్తాడు, దేవుని సృష్టి ఎప్పుడు కూడా ముందుకే నడుస్తుంది, మనం కూడా ముందుకే నడుస్తాం, వెనక్కి నడవం కదా. సృష్టిలో ప్రతిదీ కూడా తన గమనం ముందుకే ఉంటుంది. సూర్యుడి గమనం లేకపోతే సూర్యుడి గమనం ముందుకు నడిస్తే అందులో ప్రత్యేకత ఏంటిది, ఒక 10 డిగ్రీలు సూర్యుని వెనక్కి నడిపించు, వెనక్కి ఆపు చెయ్యి, వెనక్కి నడిపించమంటే దేవుడు చెప్పినట్టుగానే యెషయా ప్రవక్త ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 10 డిగ్రీల సమయాన్ని వెనక్కి నడిపిస్తూ ఉన్నాడు సూర్యుని. ఆ 10 డిగ్రీల సమయమే 40 నిమిషాల కాలం. జోషువా సూర్యచంద్రాదుల్ని ఆపుచేసినటువంటి కాలం 23 గంటల 20 నిమిషాలు అయితే, యెషయా ప్రవక్త సూర్యుడిని ఆపుచేసినటువంటి కాలం 40 నిమిషాలు, కలిస్తే 24 గంటలు అయింది. కాబట్టి జోషువా ఆజ్ఞాపించాడు సూర్యచంద్రాదులు ఆగిపోమని, యెషయా ప్రవక్త ఆజ్ఞాపించాడు 10 డిగ్రీలు వెనక్కి వెళ్ళమని. ఒక్కరోజు సూర్యుని యొక్క గమనం ఇది ఈ కట్టుకథ కాదు, నాసా శాస్త్రజ్ఞులు
స్వయంగా ప్రకటించింది. మీరు ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేస్తే ద మిస్సింగ్ డే ఇన్ సూర్యుని ఆరేటరీ అంటే అది వెంటనే వస్తుంది. అందులో ఈ రెండు కూడా బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. మరి ఈ విధంగా సూర్యచంద్రాదుల్ని మానవ మాత్రుల చేత ఆపజయించగలని శక్తి కలిగినటువంటి దేవుడు ఆ సూర్యుడిని ఆమె వస్త్రాలుగా దేవుడు మలచడంలోను, చంద్రుని ఆమె పాదపీటగా మలచడంలోను ఏమంత గొప్ప విషయం అది? ఏ మాత్రం కూడా కాదు. రెండవది, సూర్యుడే ఆమె వస్త్రాలుగా దేవుడు ఎందుకు మలచాడంటే ఎన్నో కోట్ల సూర్యుల కంటే ప్రకాశవంతమైనటువంటి వాడు దేవుడు. దేవుడు అంటే ఏమిటి? వెలుగై ఉన్నవాడు దేవుడు కదా. దేవుడు అనేటువంటి మాట ఆయనకి మనం పెట్టిన మాట కాదు. దివ్య అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి దేవుడు అనేటువంటి మాట వచ్చింది. దివ్యతి ఇతి దేవ, వెలుగై ఉన్నవాడు దేవుడు. కాబట్టి ఆ వెలుగై ఉన్నవాడిని తన గర్భంలో మోసింది ఆవిడ. ఆ వెలుగై ఉన్నవాడు ఎవడో? నీతి సూర్యుడు. నీతి సూర్యుని తన గర్భంలోకి ఆహ్వానించి ఆ నీతి సూర్యుడు ఒక ఆకారంగా మారటానికి తన రక్తమాంసాలను బదిలిచ్చినటువంటి వ్యక్తి ఆమె కదా. అందుచేత నీతి సూర్యుడు ఆమెలో ఉన్నాడు కాబట్టి నీతి సూర్యుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 9 నెలల కాలం ఆమెలో ఉన్నాడు. మరి ఆమె శరీరం అంతా కూడా ఎన్ని సూర్యుడి కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉండాలి. కాబట్టి అందుకనే సూర్యుడే ఆమె వస్త్రాలుగా దేవుడు మలుస్తూ ఉన్నాడు. రెండవది, ఆమె సూర్యచంద్రాదులను శాసించగలిగినటువంటి సృష్టికర్తకి జన్మనిచ్చింది ఆవిడ. రాజమాత ఆవిడ. రాజుకి ఎలాంటి ఆజ్ఞ ఉన్నదో, లేకపోతే ఎలాంటి శాసనం చేయగలడు, ఆమె కూడా అదేవిధంగా శాసనం చేయగలిగినటువంటి వ్యక్తి. భగవంతుని యొక్క బిడ్డలను, భగవంతుని యొక్క భక్తులను ఎప్పుడు కూడా ఏ ప్రకృతి కూడా హాని చేయదు. ప్రకృతి ఏమిటి? పంచభూతాలమయం కదా. ఏమిటి పంచభూతాలు? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. కాబట్టి భగవంతుని యొక్క ఆజ్ఞతో జీవించేటువంటి వాడు, దేవుని వాక్కు ప్రకారం జీవించేవాడు ప్రకృతిని శాసించగలడు అనేటువంటిది మనం బైబిల్లో చాలా దృష్టాంతరాల్లో మనం వింటున్నాం. అవన్నీ కూడా మనం ధ్యానించుకోవడానికి సమయం కాదు ఇది. కాబట్టి ఈమె ప్రకృతిని కూడా శాసించగలదు. ఎందుకంటే భగవంతుని కనుసన్నల్లో భగవంతుని యొక్క అనుభూతిని పొందినటువంటి వ్యక్తి. మనం దానియేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దానియేలు స్నేహితులు షడ్రకు, మిషకు, అబ్నెగోరు వీళ్ళు ముగ్గురిని కూడా ఈ రాజు అగ్నిగుండంలో పడవేసినప్పుడు అగ్ని వాళ్ళని కాల్చిందా? అగ్నికేళ్ళలో వాళ్ళని ఏమన్నా దరిదాపులోకి వెళ్ళాల. వాళ్ళు అగ్నిగుండంలో స్వేచ్ఛగా నిర్భయంగా తిరుగుతూ ఉన్నారు, భూమి మీద తిరిగినట్టుగా. వాళ్ళు మామూలు మనుషులు, మామూలు భక్తులు. వాళ్ళనే అగ్ని ఏమీ చేయలేనప్పుడు సూర్యుడు మాత్రం ఆమెను ఏం చేస్తాడు? ఇక్కడ ఏ విధంగా ఆమెకి అపకారం జరుగుతూ ఉంటుంది? ఏ విధమైనటువంటి అపకారం జరగదు ఆమె జీవితంలో. అందుకనే సూర్యుడే ఆమె శరీరం చుట్టూ ఆమె వస్త్రంగా దేవుడు మలుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే తన తల్లిని ఎవడు కూడా వక్రంగా చూడకూడదు. తన తల్లి దరిదాపులోకి ఎవరు వెళ్ళకూడదు. తన తల్లి ఆశ్రయాన్ని పొందాలి. అందుకని చంద్రుడు ఆమె పాదపీట, ఆమె పాదాల దగ్గర ఆశ్రయాన్ని పొందాలి. అంతే తప్ప ఆమెను ఏ విధంగా కూడా కించపరచకూడదు, అవమానపరచకూడదు. అందుకని ఆ సూర్యునే ఆమె వస్త్రాలుగా దేవుడు మలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది సూర్యుడే ఆమె వస్త్రాలు, చంద్రుడు ఆమె పాదపీట. 12 నక్షత్రాలు కలిగిన కిరీటాన్ని దేవుడు ఆమె శిరస్సును అలంకరిస్తూ ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. ఈ 12 నక్షత్రాలు కలిగిన కిరీటం దేనికి గుర్తుగా ఉన్నది? ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల గుర్తుగా ఉన్నది. రెండవది, పాత నూతన నిబంధనలో 12 మంది అపోస్తుల గురుతో పునాది మీద స్థాపించబడిన తిరుసభకి గుర్తుగా ఉన్నది. అందుచేత ఈమె పాత నిబంధన కాలం నుంచి ఆమెకి ఉన్నటువంటి ప్రత్యేకతను మనం వింటూ ఉన్నాం కదా. దేవుడు రక్షణ చరిత్రలో ఆమెకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అనేటువంటి అంశంలో సృష్టి ఆరంభాన్ని నుంచి దేవుడు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాడు, ఎలాంటి ప్రత్యేకతలు ఇచ్చాడు ఆమెకి తన రక్షణ ప్రణాళికలు అనేటువంటి అంశాన్ని గురించి మనం వింటూ ఉన్నాం కదా. కాబట్టి పాత నిబంధన, క్రొత్త నిబంధనలు కూడా ఆమె ఉన్నారు. నూతన నిబంధన, పాత నిబంధనల మధ్య ఆమె వారధి. నూతన నిబంధన, పాత నిబంధనల మధ్య ప్రజలకి ఆమె చుక్కాని, నక్షత్రం. కాబట్టి ఇవన్నీ కూడా సూచించడానికి 12 నక్షత్రాలు కలిగినటువంటి కిరీటాన్ని ఆమె తన శిరస్సును అలంకరించుకున్నది అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. 12 నక్షత్రాలు కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఇప్పుడున్న తిరుసభలో ఉన్నటువంటి 12 మంది అపోస్తుల గుర్తు పునాది మీద నడిచేటువంటి తిరుసభ గుర్తు అని మనం విన్నాం. కాబట్టి ఆదికాండం నుంచి దర్శనా గ్రంథం వరకు కూడా దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం వింటూ ఉన్నాం కదా. కాబట్టి నీతి సూర్యుడికి జన్మనిచ్చినటువంటి ఈమె ప్రకృతిని శాసించగలదు. ప్రకృతిని తన యొక్క వస్త్రాలుగా మలుచుకోగలదు, లేదా దేవుడు మలచాడు. అలా మలచడం ద్వారా
ఏ మనిషికి కూడా తన జీవితంలో ఇవ్వనటువంటి విశేషమైనటువంటి ప్రాధాన్యతని దేవుడు మరీ తల్లి జీవితంలో మరీ తల్లికి ఇచ్చాడు అనేటువంటిది మనకు అవగాహన అవుతుంది. జోషువ సూర్యచంద్రాదులని ఆజ్ఞాపించాడు కదలొద్దని, అంతే తప్ప నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకోండి అని చెప్పాలా జోషువ గ్రంథం చదవండి 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉన్నది. రాజుల 2వ గ్రంథంలో ఏషియా ప్రవక్త సూర్యుని ఆజ్ఞాపించాడు 10 డిగ్రీలు వెనక్కి చెప్పాడు, అంతే తప్ప రాజు దగ్గరకు వచ్చి రాజు పక్కన నిలబడమని సూర్యుని ఆజ్ఞాపించలా. కానీ దేవుడు మాత్రం సూర్యుని మరీ తల్లికి వస్త్రాలుగా చుట్టాడు. దీని ద్వారా ప్రకృతిలో మరీ తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రకృతిలో కాదు ఆయన సృష్టిలోనే, అసలు యావత్ సృష్టిలోనే దేవుని రక్షణ చరిత్రలోనే ఆమెకి దేవుడు ఎలాంటి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చాడనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే మరి మన జీవితంలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, మన జీవితంలో ఎలాంటి ప్రత్యేకతను ఇస్తూ ఉన్నాం అనేది మనకు అవగాహన అవుతుంది కదా. నీతి సూర్యుడైనటువంటి దేవుడు ఆమె గర్భంలో ఉండి ఆమె శరీరాన్ని యావత్తు కూడా 1000 సూర్యుడి యొక్క వెలుగుతో ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఎవరు నీతి సూర్యుడు ఇక్కడ? యేసుక్రీస్తే నీతి సూర్యుడు కదా. దర్శనా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ భూమికి ఆకాశం అంతా కూడా పాత భూమి పాత ఆకాశం సృష్టి అంతా కూడా పోయిన తర్వాత నూతన ఆకాశం నూతన యెరూషలేము అనేది వస్తుందని, నూతన సృష్టి వస్తుందని చెప్తూ ఉన్నారు కదా. దర్శనా గ్రంథంలో మనం వినేటువంటి మాట ఏంటంటే ఆ నూతన యెరూషలేములో నూతన సృష్టిలో లేకపోతే నూతన లోకంలో సూర్యచంద్రాదులు లేరు, అక్కడ దేవుని గొర్రెపిల్లే అక్కడ వెలుగు అని చెప్తున్నారు కదా. ఆ గొర్రెపిల్లే కదా ఎవరు? నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తే కదా ఆమె గర్భంలో ఉన్నది. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క ప్రకాశంతోనే దేదీప్యమైన కాంతితోనే కదా ఆమె నిలబడింది. మరి ఇక్కడ సూర్యుడే ఆమె వస్త్రాలు, చంద్రుడు ఆమె పాదపీట, 12 నక్షత్రాలు కలిగిన కిరీటాన్ని ఆమె తన శిరస్సును అలంకరించుకున్నదంటే ఆమె ప్రకృతిని శాసించేటువంటి అవకాశం ఆమెకు ఉన్నది, ఆ శక్తి ఆమెకు ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆమెతో ఉన్నాడు కాబట్టి ఆమె ఏదన్నా సరే దేవుడు వెంటనే చేస్తాడు. అయినా సరే దేవుడు ఆమెకి విశేష ప్రాధాన్యత ఇచ్చి ప్రకృతి శక్తులతో ఆమె మానాన్ని అలంకరించి లేకపోతే ఆమె శిరస్సును అలంకరించి తన యొక్క రక్షణ ప్రణాళికలో ఆమెకు ఎలాంటి స్థానాన్ని తాను ఇచ్చాడనేది మనందరికీ తెలియజేయటం ద్వారా ఒక్కసారి మనందరినీ కూడా ఆ మరీ తల్లిలాగా తన వాక్యను ఆలకించి ఆచరించి ఆచరణ ద్వారా మనం అందరం కూడా ఆ స్థితిని పొందటానికి ఎందుకు తయారవ్వకూడదు, ఎందుకు సిద్ధపడకూడదు అనేటువంటి ఒక సవాలుని మరీ తల్లికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ద్వారా దేవుడు మనందరం ముందు ఉంచుతూ ఉన్నాడు. ప్రియులకు సోదరులారా, ఇప్పటి వరకు మనం మరీ తల్లి దైవ మనస్సు అనే కార్యక్రమంలో మరీ తల్లికి దేవుడు తన రక్షణ ప్రణాళికలు ఇచ్చినటువంటి విశేష ప్రాధాన్యతను గురించి ధ్యానించుకున్నాం. వచ్చే వారం మరీ తల్లి దైవ మనస్సు అనే కార్యక్రమాన్ని ధ్యానించుకోవడానికి ఇదే సమయానికి మళ్ళీ మనం తిరిగి వద్దాం. అంతవరకు సెలవు. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని మరీ తల్లి విన్నప ప్రార్థన ద్వారా దీవిస్తూ ఆమె సంరక్షణ ద్వారా మిమ్మల్ని కాపాడుతూ మీ జీవితాల్లో సుఖశాంతులు దయచేయాలని ప్రార్థన చేస్తూ